హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి సైన్స్ అండ్ సోషల్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 13 మార్నింగ్ సెషన్లో ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి ఈవీఎస్ పేపర్ ఇది. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ధ్వని దీని ద్వారా ప్రయాణించగలదు. ధ్వని ప్రయాణించడానికి యానకం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3, ఘనపదార్థాలు ప్రవాహుల ద్వారా ధ్వని అనేది ప్రయాణిస్తుంది. శూన్యంలో ధ్వని ప్రయాణించదు. నెక్స్ట్ వన్, మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 37 degrees Celsius, 98.4 degrees Fahrenheit. నెక్స్ట్ వన్, కెలోరిఫిక్ విలువ ఆధారంగా క్రింది ఇంధనాలలో ఉత్తమమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, హైడ్రోజన్. నెక్స్ట్ వన్, పదార్థాలు అంటుకోకుండా ఉండేందుకు వేసే పూత. అగ్ని నిరోధకం మెలమిన్. పదార్థాలు అంటుకోకుండా ఉండేందుకు వేసేటువంటి పూత ఆప్షన్ 3, టెఫ్లాన్. నెక్స్ట్ వన్, ఉపగ్రహాలు లేని గ్రహం ఏది? సౌర కుటుంబంలో 2 గ్రహాలకు ఉపగ్రహాలు అనేవి లేవు. అవి బుధుడు, శుక్రుడు. సో ఇక్కడ శుక్రుడు ఉంది కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాలిన గాయాలకు ప్రథమ చికిత్స చేయునప్పుడు సూచించబడని విధానం. కాలిన గాయాలకు ప్రథమ చికిత్స చేసేటప్పుడు ఉపయోగించకూడని విధానం ఆప్షన్ 2, కాలిన గాయంపై కట్టు కట్టి ఐస్ను ఉంచడం అనేది చేయకూడదు. నెక్స్ట్ వన్, అందనాళం లేని జీవి. అందనాళం లేని జీవి ఆప్షన్ 1, పిల్లి. నెక్స్ట్ వన్, ద్విలింగ పుష్పాలు గల మొక్కలను గుర్తించండి. ద్విలింగ పుష్పాలు అంటే ఒకే పుష్పంలోని అండకోశము ప్లస్ కేసరావళి అనేవి ఉంటాయి. అలా కాకుండా ఒక పుష్పంలో అండకోశం లేదా కేసరావళి ఏదో ఒకటి మాత్రమే ఉంటే వాటిని ఏకలింగ పుష్పాలు అంటారు. ఇందులో ద్విలింగ పుష్పాలు ఆవాలు మరియు పెట్యూనియా. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలను గుర్తించండి. అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలు చేప, అల్లం. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, 2,4-D 2,4-D అంటే 2,4 డైక్లోరోఫినాక్సీ అసిటిక్ ఆమ్లం. ఇది కలుపు నాశిని. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. ఇది ద్విదళ బీజ కలుపు మొక్కల మీద పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, ఆంత్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, రాబర్ట్ కోచ్. నెక్స్ట్ వన్, ఆట స్థలంలో ఆడే ఆటల సమూహాన్ని గుర్తించండి. ఆట స్థలంలో ఆడే ఆటల సమూహం ఆప్షన్ 2, ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో. నెక్స్ట్ వన్, పర్యావరణంలోని మానవ నిర్మిత అంశాలకు సంబంధించి భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3, సమాజం. నెక్స్ట్ వన్, పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతాలైన కల్గూర్లీ, కూల్గార్డీలలో అధిక మొత్తంలో నిల్వ ఉన్న ఖనిజం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, బంగారం. నెక్స్ట్ వన్, అక్షాంశాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. అక్షాంశాలకు సంబంధించి సరికాని జత ఆప్షన్ 2, 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం కాదు, అంటార్కిటిక్ వలయం అని పిలుస్తారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, కృష్ణా జిల్లాతో సరిహద్దును పంచుకోని జిల్లాను గుర్తించండి. కృష్ణా జిల్లాతో సరిహద్దు పంచుకోని జిల్లా ఆప్షన్ 1, పల్నాడు. నెక్స్ట్ వన్, హనుమకొండ నుండి స్వతంత్ర పాలన ప్రారంభించిన
కాకతీయ రాజు ఎవరు? ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ 2 and 4 రెండు కూడా సరైనవే. రుద్రదేవుడు రెండవ ప్రోలరాజు. నెక్స్ట్ 1, భారతీయ సంగీతం యొక్క మూలాలను కలిగిన వేదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సామవేదం. సామవేదం అనేది సంగీతానికి సంబంధించినటువంటి వేదం. నెక్స్ట్ 1, ఖుదాయి ఖిద్మత్ గార్లు అనే అహింసాయుతమైన ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఇతడిని సరిహద్దు గాంధీ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ 1, మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కావలసిన జనాభా పరిమాణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 3 లక్షల కంటే ఎక్కువ. నెక్స్ట్ 1, భారతదేశంలో హైకోర్టులకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఇందులో సరైనవి BCD. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2. ఢిల్లీలో 1966లో హైకోర్టు ఏర్పాటు చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్లో ఉమ్మడి హైకోర్టు ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు జనవరి 1, 2019 నుండి ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయబడ్డాయి. నెక్స్ట్ 1, స్వభావం ఆధారంగా ఉన్న భౌతిక మార్కెట్లకు సంబంధించి భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాంతీయ మార్కెట్. నెక్స్ట్ 1, లోక్సభకు 15వ సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 2009. నెక్స్ట్ 1, పంటలకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి. ఇందులో సరైనవి ABD. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. భారతదేశంలో గోధుమ పంటను శీతాకాలంలో పండిస్తారు. కాఫీ పంటకు కొండవాలు ప్రాంతం చాలా అనుకూలం. వరి పంటకు అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ, వర్షపాతం అనేవి అవసరం. నెక్స్ట్ 1, ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వ్యాధి కలుగుతుందని క్యారెట్, బొప్పాయి పండ్లలో ఏ విటమిన్ ఉంటుందని తెలుసుకున్న విద్యార్థి క్యారెట్, బొప్పాయి పండ్లను ఆహారంగా తీసుకున్నారు. ఇందులో ఇమిడి ఉన్న విజ్ఞాన శాస్త్ర విలువ ఏది? ఆన్సర్ 1 and 4 రెండు కూడా సరైనవే. ఉపయోగిత విలువ మరియు బౌద్ధిక విలువ. నెక్స్ట్ 1, విద్యార్థి వివిధ భావనలు, సూత్రాలు, నియమాలను సరిచూస్తాడు అనే స్పష్టీకరణ ఈ విద్యా లక్ష్యానికి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 అవగాహన. నెక్స్ట్ 1, బహుళైచ్ఛిక ప్రశ్నల తయారీలో ఉపాధ్యాయుడు అనుసరించకూడని అంశం ఏది? బహుళైచ్ఛిక ప్రశ్నల తయారీలో ఉపాధ్యాయుడు అనుసరించకూడని అంశం ఆప్షన్ 2 ఐచ్ఛికాలు వివరణాత్మకంగా ఉండాలి. నెక్స్ట్ 1, విద్యార్థులు పూర్వీకుల గొప్పతనాన్ని మరియు వారి వారసత్వ విలువలను అవగాహన చేసుకొని వాటిని భావి తరాల వారికి అందించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 సాంస్కృతిక విలువ. నెక్స్ట్ 1, తరగతి గదిలో సాధారణ విద్యార్థులతో పాటు 12 రకాల పిల్లలు ఉంటారని, వీరిని సమ్మిళితపరచి తరగతి గదిని నిర్వహించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 డన్. నెక్స్ట్ 1, క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి కాని దానిని గుర్తించండి. ఇందులో విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతి కానిది ఆప్షన్ 2 ఉపన్యాస పద్ధతి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.